Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఫిబ్రవరి 22వ తారీఖు చెందినటువంటి యేసు విశ్వాసులు యేసుక్రీస్తు సహోదరులైతే శారీరక సహోదరుల సంగతి ఏంటి? వాళ్ళని పట్టించుకోడా యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని ధ్యానించుకుందాం. మరి దీనిలో 4 విషయాలు ఉంటున్నవి. అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. లోకాసు వార్త 8, 19 నుండి 21 వరకు. మనం మామూలుగా లోకాసు వార్త 8వ అధ్యాయం అంతా చదువుకోవాలి. కానీ ఇక్కడ టైం కోసమని 3 వచనాలే చదువుతున్నాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేది. నెక్స్ట్, అప్పుడు నీ తల్లియు నీ సహోదరును నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నాడని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే, మనం వాళ్ళని విశ్వాసులు అని అంటాం. కానీ విశ్వాసులు దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించేటువంటి వాళ్ళని కూడా మనం తెలుసుకోవాలి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరి నాడు ఆయన శిష్యులతో కూడా 21 వరకే లూకా ప్రకారం ఆయన యేసు అంటే యేసు సహోదరులు ఆయన యొద్దకు చూడవచ్చిరి. దే కేమ్ టు సీ హిమ్. కానీ జనులు గుంపుగా ఉండుట చేత వారి ఉద్దేశము నెరవేరలేదు. నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల ఉన్నారని యేసుకు వార్త వెళ్ళింది. యేసు ప్రభు అయితే వారి యొద్దకు వచ్చి దారి చేసుకొని వచ్చునని వారు తలంచి ఉన్నట్లు కనిపిస్తుంది. లేదా ఆయన అధికారమును బట్టి వారికి దారి కల్పించునేమో అని కూడా వాళ్ళు ఆశించి ఉండవచ్చు. వాస్తవానికి ఎందుకు ఆ విధంగా తలస్తారు అని అంటే, వాళ్ళు ఈ పాశ్చాత్య దేశంలో లాగా ఇండివిజువలిస్టిక్ కాదు. వాళ్ళు కుటుంబంగా ఉండేటువంటి వాళ్ళు. మరి దగ్గర కుటుంబం కాబట్టి ఆయన వచ్చి చూస్తాడు, యేసు ప్రభు వచ్చి చూస్తాడు. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళటానికి సదుపాయం చేస్తాడు అని ఆ ఫ్యామిలీ టైస్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఉంటారు. పాశ్చాత్య దేశముల కంటే వీరి సంస్కృతి తక్కువ వ్యక్తిత్వం కలిగినది. వారి కుటుంబాలకు, ఉమ్మడి కుటుంబాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతి గలవారు వాళ్ళు. యూదులు అక్కడ. యూదులే కాదు, ఆ సెమిటిక్ వాళ్ళందరూ కూడాను, ఆ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఒక విధంగా ఏషియన్ సంస్కృతి కూడా బై అండ్ లార్జ్ అట్లాగే ఉంటుంది. దీనిని బట్టి యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఆశ్చర్యమును కలుగజేస్తుంది. దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. తప్పక 4 విషయాలని మనం ఇక్కడ గమనించాలి. మొదటిది, ఇది ఒంటరిగా ఉన్న వాక్య భాగం కాదు. ఒకసారి యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించిన తరువాత ఆయన తన శిలువ మరణం వరకు, అంటే
ఆయన బాప్తిసం మొదలుకొని శిలువ మరణం వరకు ఆ 3.5 సంవత్సరాలు తన తల్లితో పాటు సొంత కుటుంబ సభ్యులకు ఆహ్, ఎడ ఆహ్, కొంచెం దూరంగా పెట్టినట్టుగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఓకే. ఇది కొంచెం తప్పుగా ఉన్నది. కొంచెం ఎడంగా పెట్టి ప్రాధాన్యతను ఇవ్వలేదు. దీనికి మినహాయింపు ఉండదు. ప్రతిసారి గూడాను అంటే కంటిన్యూయస్‌గా ఆయన బహిరంగ పరిచర్యను మొదలుపెట్టినప్పుడు తన సొంత కుటుంబ సభ్యులకు కొంచెం అంత ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు. ప్రతి సందర్భంలోనూ ఇక్కడ ఇది మనం కట్ చేస్తే బాగుంటుంది. సందర్భంలోనూ ఆయన మౌనంగా వారికి దూరమవుతాడు. ఇక్కడున్నట్లు మరి 11, 27, 28లో కూడా మనం దీన్ని చూడగలం. చదువుదాం. లూకాసు వార్త 11, 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి వని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. కాబట్టి ఈ ఈ 2 సందర్భాల్లో కూడాను యేసుక్రీస్తు ఈ శారీరకమైనటువంటి బంధువుల్ని దూరంగా పెట్టినట్టుగా మనం చూస్తాం. వినయంతో వారిని గద్దిస్తాడు ఇక్కడ. 2వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు అక్కడ కానాను విందు సమయంలో తల్లి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వీరిని ఇక్కడ అక్కరతుంది, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు తల్లిని కొంచెం గద్దించినట్టుగా, అంటే మరీ తీవ్రంగా గద్దించినట్టు కాదు, సాఫ్ట్గా రెబ్యూక్ చేసినట్టుగా మనం చూడగలం. మరియ ద్వారా లోపాయికారిగా యేసు ప్రభు దగ్గరకు ఒక మార్గం ఉన్నట్లు మరియ ద్వారా ప్రేమాభిమానములు, ఆశీర్వాదములు పొందగలమని తర్కించే వారి బాధ్యతతో ఈ వాక్య భాగములను అర్థం చేసుకుంటూ లోపాయకారిగా రుజువు చేయలేరు. దానికి సపోర్ట్ ఉండదు. అంటే ఆయన తల్లి అయినటువంటి మరియ ద్వారా ఏదో ఇన్నర్ సర్కిల్ లాగా ఉండి యేసుక్రీస్తు యొక్క ఫేవర్ పొందటానికి, ఆశీర్వాదాలు పొందటానికి, ప్రేమాభిమానాలు పొందటానికి ఆ విధంగా ఉండేటట్టుగా ఈ వాక్య భాగాలు ఏమీ పనిచేయవు. రెండవ విషయం మనం గమనించాల్సింది, యేసు ప్రభువు ఈ విధముగా ప్రవర్తించుటకు వెనుకనున్న కారణములను గుర్తించుట కష్టతరమేమి కాదు. ఈ వాక్య భాగంతో ఏ సంబంధం లేకుండా యేసు ప్రభువు అద్వితీయునిగా సువార్తలు సూచిస్తున్నవి. ఓకే. అంటే యేసుక్రీస్తు ఆయన యునిక్. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మానవులను రక్షించడానికి. ఆయన సిలువను మోసి, మరి ఇలాంటి దినాలు కదా, ఆ సిలువను ఎందుకు మోసి ఆయన మరణించాడు అని అంటే మానవుల్ని రక్షించటానికి. అది ఒక్కడే చేయగలిగినటువంటి కార్యం. రక్షకుడు ఒక్కడే కాబట్టి యునిక్ అని అంటాం. అద్వితీయుడిగా వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూడాను మరి బంధువులు కొంచెం దూరం పెట్టాడు కదా ఆయన పరిచర్యలో, కాబట్టి నేను కూడా పెడతాను అనేటువంటిది ఆ లాజిక్ సరిపోదు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా రక్షకుడిగా వచ్చి
ప్రజలందరి నిమిత్తమై ఆయన చనిపోవటానికి వచ్చాడు. కాబట్టి ఆయన 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 యొక్క మినిస్ట్రీ ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ. ఆయన రక్షకుడు, మనం రక్షింపబడతాం. కాబట్టి మనమేదో రక్షకులుగా చేసుకుని కుటుంబాల్ని వెనక పెట్టకూడదు. అది గమనించాలన్నమాట. అది ఆయన అద్వితీయుడు, యునిక్ అని సువార్తలు సూచిస్తున్నవి. అంటే ఈ ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రక్కన పెట్టినప్పటికీ వేరే వాక్య భాగాల ద్వారా మనకు తెలిసిందేంటంటే యేసుక్రీస్తు యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర, అద్వితీయమైనటువంటి పాత్ర. కాబట్టి ఈ విషయంలో కుటుంబాన్ని దూరంగా ఉండేటువంటి విషయంలో ఆయన మాదిరి కాదు. ఓకే. మరి ఒక విధంగా దూరంగా పెట్టలేదు. మరేమన్నా చివరకు చూసుకున్నాడు గదా! అంటే ఆయన్ని ఆ విధంగా కఠినంగా చూడటానికి కూడా వీల్లేదు. కానీ ఆయన యొక్క పాత్ర ఏంటంటే పబ్లిక్ కోసం, మానవులందరి కోసం మరణించేటువంటి రీతిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మరి ఆయన మరణించాడు. ఆ కాలంలో ప్రజ సొంత శారీరక సంబంధమైనటువంటి బంధుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. లూకా సువార్త నేపథ్యంలో కన్యక గర్భము ద్వారా కలిగిన జననము నొక్కి చెప్పుటను బట్టి కుటుంబ సంబంధము మరుగైనది. కన్యక ద్వారా జరిగిన జననము యేసు వ్యక్తిత్వమును, ఆయన పరిచర్యను సూచిస్తున్నది. సువార్తలు చెబుతుంది ఏంటంటే ఆయన కన్యక గర్భం ద్వారా ఆయన జన్మించాడు అని దాన్ని నొక్కి చెప్పటం. అది ఎందుకు నొక్కి చెప్పబడుతుందో అని అంటే ఆ యొక్క బంధువులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది కాదు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వాన్ని నొక్కి చెప్పుతున్నట్టుగా ఉంటుంది. ఆయన వ్యక్తిత్వమే కాదు, ఆయన యొక్క మిషన్ని, ఆయన ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన పరిచర్యను, ఆయన ఎలాంటి పరిచర్య, దాన్ని నొక్కి చెప్తూ మరి కన్యక గర్భం దాల్చాడు అనే అనే దాన్ని ఎంఫసైజ్ చేశారన్నమాట. మరలా చదువుతాను, అది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్. లూకా సువార్త నేపథ్యంలో కన్యక గర్భము ద్వారా కలిగిన జననమును నొక్కి చెప్పుటను బట్టి కుటుంబ సంబంధము మరుగైనది. అంటే అది తెర వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కుటుంబ సంబంధం మరుగైపోయింది. ఈయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. కన్యక ద్వారా ఈయన జన్మించాడు అని దాన్ని నొక్కి చెప్పటాన్ని బట్టి ఆయన ఎవరు అనేటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన పరిచర్యను, ఆయన ప్రత్యేకమైనటువంటి పరిచర్యను ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అపోస్తుల కార్యాల్లో కూడాను దాని ప్రకారం యేసు ప్రభువు పునరుద్ధానము తరువాత ఆయన శరీర సంబంధమైన కుటుంబీకులు కూడా వారి సహోదరులు అసలు ఎవరని, ఆమె కుమారుడు ఎవరని గ్రహించినప్పుడు వారు కూడా క్రైస్తవ సంఘ సభ్యులుగా మారి ఆయన్ను ఆరాధించారు. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యాల్లో బట్టి ఆయన సహోదరులు యేసుక్రీస్తు శిష్యులయ్యారు. యేసుక్రీస్తు శిష్యులై అంటే ఆయన మరణించేంత వరకు వాళ్ళు ఈయన ఎవరు సామాన్యుడిగానే అనుకున్నారు. ఒక విధంగా తక్కువ చూశారు ఆయన్ని. ఇక్కడ నుండి వెళ్ళయ్యా, నిన్ను బట్టి మాకు తలనొప్పి వస్తుంది అని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఎవరు ఆయన అని గ్రహించుకుని అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మి మారు మనసు పొంది వాళ్ళు సంఘ సభ్యులుగా తయారై ఆయన్ని, యేసుక్రీస్తుని ఆ కుటుంబీకులే ఆరాధించారు. దేవునిగా ఆరాధించాడు, రక్షకునిగా ఆరాధించారు.
కాబట్టి అది మనం చూస్తుంది. కాబట్టి అలాంటి సంబంధం కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆయన. అంతేగాని ఈ విషయంలో ఆయనలాగా మేముంటాము అనటానికి వీల్లేదు. మూడో విషయం గమనించాల్సినటువంటి మూడో విషయం ఏంటంటే, దీన్ని బట్టి కుటుంబీకుల పట్ల ఆయన నిర్లక్ష్య భావం కలిగి ఉన్నాడని ఏ కోశంలోనూ తలంచకూడదు. యోహాను సువార్తలో హృదయమును కంపింపజేసే ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆయన ఊపిరి పీల్చుకొనలేకపోతున్న సమయంలో యేసు ప్రభు చెప్పిన వాక్కులలో తన తండ్రికి సంరక్షణను కలుగజేసి ఉన్నాడు. మరి ఈ లెంట్ దినాల్లో మనం ఈ యేసుక్రీస్తు శిలువపై చెప్పినటువంటి ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. అప్పుడు మరి మూడవ మాటగా మనం చెప్తాం, బిహోల్డ్ యువర్ మదర్, బిహోల్డ్ యువర్ సన్ అని ఆ తల్లి గురించి తల్లిని యేసుక్రీస్తు తల్లిని యోహాను శిష్యుడికి అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లిగా చేర్చుకో అని. కాబట్టి అలాంటి సమయంలో కూడాను తల్లి యొక్క సంరక్షణను ఆయన చూసుకున్నాడు. ఆ విధంగా కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేశాడు అని కూడా మనం అనటానికి వీల్లేదు. నాలుగవ విషయం, మన ముందున్న వాక్య భాగంలోని ప్రభావమును, ఆ ఫోర్స్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏంటి అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే, వాళ్ళే నా బంధుమిత్రులు, వాళ్ళే నా తల్లిదండ్రులు, వారే నా స్వంత ప్రజలు అని చెప్పుకున్నాడు. కాబట్టి దాని ఫోర్స్ని మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సమీపస్తులు తన స్వంత ప్రజలుగా ఆయన ఎంచినట్లు ఆయన సన్నిధిని ఎప్పుడైనా వెళ్ళగలిగిన వారు న్యాచురల్ బంధువులు కాదు, శారీరకమైనటువంటి సంబంధులు కాదు, ఇష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఆయన సొంత ప్రజలు ఎవరు నిజమైన కుటుంబానికి చెందినటువంటి వారు, నిజమైన కుటుంబమునకు చెందినవారు. అందువలన వారు ఆయన శరీర సంబంధమైన కుటుంబీకులు కాదు, కానీ దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించువారు, ఆయన కుటుంబీకులు, ఆయన ప్రజలు. అనేక మంది పరిపాలకులకు భిన్నంగా శరీర సంబంధమైన వంశపారంపర్యమును పెంచుకునేవాడు కాదు. మామూలుగా సామాన్యంగా ఇప్పుడు ఒక రాజుగా ఉన్నటువంటి ఆయన వాళ్ళ కుమారులు, ఇక వాళ్ళ కుమారులు వంశపారంపర్యంగా వాళ్ళు పాలకులుగా ఉంటారు, వాళ్ళు రాజులుగా ఉంటారు, వాళ్ళే ఏలాలి అనేటువంటి కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి కదా మనకు తెలిసినటువంటివి. అలాంటి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు. నా కుటుంబీకులే, వాళ్ళే వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళే రాజుగా ఉండాలి, వాళ్ళదే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత, అధికారం ఉండాలి అనేటువంటి తలంపు యేసుక్రీస్తుకి లేదు. అలాంటి తలంపుకి భిన్నంగా శరీర సంబంధమైన వంశపారంపర్యమును పెంచుకునేవాడు యేసుక్రీస్తు కాదు. తన కుటుంబంపై, తన గోత్రముపై కానీ వంశముపై కానీ ప్రధానంగా కేంద్రీకరించేవాడు కాదు. కానీ శాశ్వతంగా ఉండే కుటుంబాలుగా నేర్చుకునే వారికి పిలుపునిచ్చుటకు వచ్చినవాడు యేసుక్రీస్తు. శాశ్వతంగా ఉండేటువంటి కుటుంబాలు, విశ్వాసులు ఎప్పుడు ఆయనతో ఉంటారు, వాళ్ళే ఆయన సొంత ప్రజలు. ఇక్కడ శరీరకంగా ఉండేది
మరణంతో అయిపోద్ది. కానీ అక్కడ నిత్యత్వంలో శాశ్వతంగా ఉండేటువంటి కుటుంబాలను సంపాదించుకోవటానికి ఆయన ఈ భూమికొచ్చాడు. వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన కార్యం అది. ఆయన ఆయన రక్షణ కార్యం అది. ఆయన యొక్క మిషన్ అది. వీరు దేవుని వాక్యము విని విధేయత చూపించేవారుగా ఉంటారు అని ఆ విధంగా మనం ఈ 4 విషయాలు మనం గమనించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఒక విధంగా ఆయన పోషించి ఆదరించినప్పటికీ ఆ కుటుంబాన్ని దూరం చేశాడు. ఎప్పుడు? పబ్లిక్ మినిస్ట్రీకి ఉన్నప్పుడు. అంటే ఆయన బాప్తిసం నుండి చనిపోయేంత వరకు పబ్లిక్ మినిస్ట్రీ ఆ 3.5 సంవత్సరాలు ఆ వ్యవధిలో వాళ్ళని దూరంగా ఉంచాడు. ఎవరైతే ఆయన మాట విని దానికి ఒబీడియంట్గా ఉంటారో, వాళ్ళ శిష్యులుగా ఉంటారో, వాళ్ళే ఆయన కుటుంబం, ఆయన ప్రజలు. వాళ్ళు ఎల్లప్పుడూ ఆయనతో కలిసి ఉంటారు. ఆ విధంగా ఉండటం కోసమని పర్మనెంట్ బ్రదర్స్, పర్మనెంట్ సిస్టర్స్ వాళ్ళు మారు మనసు కలిగినటువంటి నిజమైనటువంటి మారు మనసు కలిగినటువంటి విశ్వాసులు ఆ యొక్క వచనాలని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ అర్థంతో మరలా ఈ వచనాలు చదువుదాం. లోకా 8, 19, 20, 21 వచనాలు చదువుకుందాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎదుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేశారు. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి ఆ పాత్ర తీసుకుని ఆయన మిషన్ వేరు. కాబట్టి ఈ విషయంలో మనం మన బంధుమిత్రుల్ని దూరంగా పెట్టకూడదు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, మరి తాత ముత్తాతల్ని చూసుకోవాలి. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే ఆ విధంగా చూసుకోకపోతే ఒక విశ్వాసి నిజమైనటువంటి విశ్వాసి కాదు, అవిశ్వాసి కంటే అధ్వానమైనటువంటి వ్యక్తి. కాబట్టి మన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. యేసుక్రీస్తు అయితే మరి పర్మనెంట్గా ఉండేటువంటి బంధువుల్ని తన ప్రజలుగా ఎంచుకొని వారితో ఉండటానికి వచ్చినటువంటి మిషన్ ఆయనది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.